రమ్య సిరిని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న బుజ్జి అయితే వాళ్ళిద్దరి వెంట పడుతూ అమ్మా ఆగమ్మా, అమ్మ ఆగు, ఆగమ్మా ఆగు అంటూ బ్రతిమలాడుతూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న రమ్య అయితే సిరిని తీసుకుని లాక్కొని వెళ్ళిపోతూ, రే ఏంట్రా మా వెంట పడుతున్నావు, నిన్ను క్షమించమని అడిగావు, క్షమించేశాను, అయిపోయింది కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఇలా మమ్మల్ని వెంటపడి మమ్మల్ని చాలా భయపడుతున్నావు అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాట వినగానే బుజ్జి అయితే అమ్మ ఒక్క నిమిషం అమ్మ, మీరు నన్ను క్షమించారు కాదంటం లేదు, మీకు ఇంకొక విషయం చెప్పాలని అనుకుంటున్నానమ్మా. ఈ సందర్భంలో నేను మీకు నిజం చెప్పాలి, ఆ దేవుడు సాక్షిగా నేను మీకు నిజం చెప్తాను రండమ్మా అని చెప్పి బుజ్జి అంటాడు. ఆ మాట వినగానే అక్కడ ఉన్న రమ్య అయితే నువ్వు మాకేం నిజాలు చెప్పనవసరం లేదు, మర్యాదగా ఇక్కడ నుండి వెళ్తావా లేదా అని చెప్పి అంటుంది. దాంతో బుజ్జి అయితే ఆ రమ్య మాటలు పట్టించుకోకుండా వెంటనే రమ్య చేయి పట్టుకొని లాక్కొని వెళ్తూ ఉంటాడు. ఇక రండమ్మా మీకు నిజం చెప్పాలి రండమ్మా అని చెప్పి రమ్యని లాక్కొని ఆ శివయ్య దగ్గరకు వెళ్తాడు. ఇక అది చూసి రమ్య అయితే ఏంట్రా వదులు అని చెప్పి గట్టిగా అరుస్తుంది. దాంతో బుజ్జి అయితే ఇలా అంటూ ఉంటాడు, అమ్మ నేను మీకు ఒక నిజం చెప్పాలమ్మా, మీరు వెతుకుతున్న బుజ్జి ఎక్కడో లేడమ్మా, నేనేనమ్మా, నేనే మీ బుజ్జిని, నేనే మీ కన్న కొడుకునమ్మా అని చెప్పి బుజ్జి రమ్య అలాగే సిరి వాళ్ళతో చెబుతూ ఉంటాడు. ఆ మాట వినగానే రమ్య ఒక్కసారిగా షాక్ అయ్యి అగ్నిపర్వతం బద్దలైనంతగా తనైతే గుండె బద్దలై తనైతే ఒక్కసారిగా బుజ్జి వైపు చూస్తూ ఉంటుంది. అవునమ్మా నేనే నీ చిన్నప్పుడు బుజ్జినమ్మా, నీ కన్న కొడుకుని అని చెప్పి బుజ్జి రమ్యతో అంటాడు. ఆ మాట వినగానే రమ్య ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. ఇక దాంతో అక్కడ ఉన్న సిరి కూడా షాక్లో ఉండిపోతుంది. ఇక బుజ్జి ఆ మాట చెప్పేసరికి రమ్య అయితే ఏంటి నువ్వు బుజ్జియా, నేను ఇన్నాళ్ళు నిన్ను ఎంత ద్వేషించాను అని చెప్పి తనైతే బుజ్జి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. దాంతో బుజ్జి అయితే అవునమ్మా నేనే మీ బుజ్జిని అమ్మ, చిన్నప్పుడు తప్పిపోయాము కదమ్మా, చెల్లి నేను తప్పిపోయాము అని చెప్పి అంటాడు. అది విని రమ్య షాక్ అవుతుంది.